ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ నీకోసమే చాలా మంచి తీయటి శుభవార్త తీసుకువచ్చానమ్మా. కాదు అని వెనక్కి పంపవద్దు. దుర్గమ్మ తల్లి ఎప్పుడూ ఇలాగే చెబుతుంది అని అనుకోవద్దు. నా మీద భక్తి ఉంటే నేను చెప్పేది విను. వెంటనే నా నుదుటిని తాకు బిడ్డ అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః లేదంటే ఓం దుర్గాదేవి అయి నమః అని అమ్మ నామాన్ని రాయండి. మీకు అమ్మ అంతా మంచిగా చేస్తుందండి. ఇంకా అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. బిడ్డ, నీకు అనుకూలమైన ముగింపు నీకు సాధకంగా ఉంటుంది. తప్పకుండా వినమ్మా, భ్రమించి ఆశ్చర్యపోతావు. ఎక్కడికి పోయి ముగిస్తుందో అని చాలా భయపడిపోతున్నావు. నేను నీకు ధైర్యం చెప్పేది ఇందుకేనా? దేనికైనా సరే భయపడవద్దు. నేను నీతోనే ఉంటున్నానమ్మా అని ప్రతిరోజు కూడా నేను నీకు చెబుతూనే ఉన్నాను. కానీ నువ్వు ఏమాత్రమూ కూడా పట్టించుకోలేదు. చూడు, నువ్వు కలత చెందిన కార్యాలన్నీ కూడా ఒక అనుకూలమైన ముగింపు రాబోతుంది. సంతోషంగా విను బిడ్డ. అన్నీ అర్థం చేసుకుంటే నా ఆశీర్వాదం నీకు అందుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది విను, చాలా ఆనందిస్తావు. దుర్గమ్మ తల్లి నేను అడిగింది ఇస్తున్నావు అని చాలా సంతోషపడతావు. నువ్వు నీ గురించి తెలుసుకోవటానికి ప్రశ్నలతో ఎతుకుతూ ఉన్నావు కదా. నేను నీతో ఉన్నాను అని మర్చిపోయావు. ఇప్పుడు నీ అన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వటానికే వచ్చాను. కాలానుసారంగా నీకు తల్లిలాగా, నీ బిడ్డలాగా ప్రతి విషయంలో నీకు సహాయం చేసేందుకు నేను ఉన్నానమ్మా. నేను నీకు ఒక అమ్మలగన్న అమ్మగా దొరికాను. నువ్వు దాన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నావు కదమ్మా. అలాగే నువ్వు నాకు ఒక బిడ్డగా, ఒక భక్తురాలుగా దొరకటం కూడా నాకు భాగ్యమేనమ్మా. ఎంతో మంచి మనసుతోటి, భక్తితోటి నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. అలాంటిది నేను నీ దగ్గరికి రాలేనా చెప్పు. చూడమ్మా, నేనేమీ చిన్నదాన్ని కాదు. నువ్వు చెప్పే ప్రతి మాట విని మురిసిపోయి నన్ను వేమారుస్తున్నావు దుర్గమ్మ తల్లి అని అనుకోవద్దమ్మా. కానీ నువ్వు మాత్రం నాకు ఎప్పుడూ చిన్న బిడ్డవే. నిన్ను వేమారుస్తులేదమ్మా. నువ్వు నా దగ్గర అడిగేవన్నీ ఇచ్చి నిన్ను నేను ఒక తల్లిలా, తండ్రిలా చూసుకుంటాను. నిన్ను కష్టపెట్టే వారి గురించి నేను చూసుకుంటాను. నీ మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి. అలాగే నువ్వు అధికారంగా ఏ విషయం గురించైనా నన్ను అడగవచ్చు. ఇకపై నేను ఏమి చేసినా అది నీ కోసమేనమ్మా. నీ మంచి కోసమే చేస్తున్నాను. కన్న తల్లిలా నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నానమ్మా. నువ్వు తలుచుకోగానే నా దర్శనమిస్తాను. నువ్వు నన్ను చూడటం లేదు దుర్గమ్మ, పట్టించుకోవటం లేదు అని అనుకుంటున్నావు. ప్రతి క్షణము కూడా నేను నిన్ను చూస్తూనే ఉంటున్నాను, గమనించుకుంటూనే ఉంటున్నాను, కాపాడుకుంటూ ఉంటున్నానమ్మా. నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి. నిన్ను ఎలా మర్చిపోతాను? ఇప్పుడు నువ్వున్న నీకున్న సమస్య ఏమిటో నాకు తెలుసు. నీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవయ్యుండి ఇలా బాధపడుతూ, దిగులు పడుతూ ఉండవచ్చా చెప్పు ఒక్కసారి. అంతా దుర్గమ్మ చూసుకుంటుంది అనే నమ్మకంతో ధైర్యంగా ఉండాలి కదమ్మా. దిగులు పడటం ఒక పనిగా పెట్టుకుని కూర్చున్నావు. దిగులు పడటమే పని అయిపోయింది. ఒకటి చెప్పనా అమ్మా, నీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే అస్సలు భయపడవద్దు. ఎవరేమన్నా సరే కొంచెం కూడా పట్టించుకోవద్దు. ఎవరేం చేసినా సరే కొంచెం కూడా తొణకవద్దు. ఏ కష్ట సమయమైనా, ఏ సమయమైనా ఒకటే అనుకో, ఈ కాలం పోతే బాగుండు, ఈ కాలం త్వరగా జరిగిపోని అని ఎదురు చూస్తూ ఉండమ్మా. ఏది జరిగినా సరే నా దుర్గమ్మ తల్లి చూసుకుంటుందిలే అని ధైర్యంగా ఉండమ్మా. నీకు అన్ని జయాలు, విజయాలు నీకు అందిస్తానమ్మా. నువ్వు చూస్తూ ఉండు. అన్ని పరిస్థితులు నీకు సాధకంగా, అనుకూలంగా మారుస్తాను. ఇప్పుడు జరిగే సంఘటనలు అన్నీ కూడా మనుషులు చేస్తారు. కానీ చివరికి తీర్పు మాత్రం ఈ దుర్గమ్మ తల్లి చేతిలో ఉంది అని గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా ఈ దుర్గమ్మ బిడ్డవి అని నువ్వు గుర్తుంచుకో.
ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా మారుతుంది. కానీ కొద్దిగా బాధ్యతగా, ఓపికగా ఎదురు చూస్తూ ఉండు. ఇక నువ్వు కన్నీరు పెట్టవలసిన అవసరం లేదు. నీ బాబా చెప్పేది నీకు అర్థమైతే కొంచెం ఓర్పుగా ఉండమ్మా. ఎప్పుడు నువ్వు పిలిచినా పరిగెత్తుకుంటూ నీ వద్దకు వస్తాను. అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండేలా చేస్తాను. నీ దుర్గమ్మ తల్లి తోడు ఉండగా నీకు భయమెందుకమ్మా. ఎప్పుడూ కూడా ఓం శ్రీమాత్రే నమః అని నా నామజపం చేస్తూ ఉండమ్మా. నీకు అంతా మంచి జరుగుతుంది. నీ దుర్గమ్మ తల్లి ఉండగా నీకు భయమెందుకమ్మా. ఆనందంగా సంతోషంగా ఉండు. ఫ్రెండ్స్, అమ్మవారి సందేశం విన్నారు కదండి. మరి అమ్మవారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన దుర్గమ్మ తల్లి భక్తులందరూ కూడా అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండండి. ఏ పని చేసుకుంటూ కూడా అమ్మని ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఉండండి. లేదంటే ఓం దుర్గాదేవియే నమః అని అనుకుంటూ ఉంటే మనకి ఏ కష్టమున్నా అమ్మవారు తొలగిస్తారండి. అలాగే ఎటువంటి కష్టం కూడా మన దరికి చేరకుండా అమ్మవారు చూసుకుంటారండి. అమ్మవారి నామానికి అంత శక్తి ఉంది ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః అంటే అమ్మ అని పిలిచినట్టు అర్థమండి. మరి తప్పకుండా అందరూ కూడా అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండండి. మనందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.